హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో రహదారి దుస్థితిపై యువకులు ఆందోళనకు దిగారు. కొండపర్తి మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు తొలగించి కంకర పోసి వదిలివేయడంతో గత కొన్ని నెలలుగా ప్రయాణం నరకప్రాయంగా మారిందని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంకర రోడ్డుపై రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు రోడ్డుపై రాకపోకలను నిలిపివేసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా స్పందించకపోవడంతో చివరికి రోడ్డుపైకి దిగామని తెలిపారు. తక్షణమే కలెక్టర్ చర్యలు తీసుకుని ప్రమాదకరంగా మారిన రహదారిని బాగు చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. ఇంకా పోతారు ముందాడి చేస్తే తప్ప మనకి రోడ్డు వాడేటట్టు లేదు. అందరికీ నార్మల్ గా పోతారు. అది ఏమైతుంది తిట్టుకుంటే పోతారు తప్ప ఆగుతలేరు. అందరు ఇబ్బంది పడితే కంపల్సరీ ఆపుతాను. అందరు ఇబ్బంది పడితే అది అందరి సమస్య అవుతుంది. ఒక్కరు ఇద్దరు ఇబ్బంది పడితే ఊరు మొత్తం ఇబ్బంది పడాలి. ఊరు మొత్తం ఇబ్బంది పడినప్పుడు అందరికీ తెలుస్తుంది. లేకపోతే తెలియదు మన సమస్య. నాకు అర్జెంట్ పని ఉన్నది, నేను ఒక్కరిని పోతా అంటే ఇక్కడనే ఉంటుంది. వాడు ఎవరు తెలుస్తలేడు. అందరు ఇబ్బంది పడితే అందరికి ఇబ్బందులే ఉంటాయి. మరి రైటే కదా అని అందరికి ఒక ఆలోచన అన్న వస్తుంది. ఒక ఎమర్జెన్సీ అన్న వాళ్ళని ఇబ్బంది లేదు, పోలీ ఇబ్బంది పడకుండా పోలీ. అది ఏం మాట్లాడతాను, ఎట్లా రెగ్యులర్ వస్తాను అమ్ముకోనికి. కవర్ కవర్ చెప్పు. రోడ్డు పోతలేరు ఏంది అంతా మొత్తం ఇట్లా టైర్లు ఖరాబ్ అయితే మనుషుల కింద కొడతాను. వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళు ఒకసారి రూట్ కడితే అధికారులు అంతే తెలుస్తుంది. అదే అన్న పెద్ద పనులు బట్టి ఏం కాదు. ఇప్పుడు ఆయనే బట్టిండు, నేను ఎందుకు చేయొద్దు, నా ప్రభుత్వం వచ్చింది, నా ప్రభుత్వంలో ఎందుకు చేయాలి అనేది ఉండదు. ఇప్పుడు కాపాడుకోవాలి. కాదన్న ఊరు మొత్తాన్ని ఊరు మొత్తాన్ని ఎప్పుడు వచ్చి మాట్లాడు. ఐలో నుంచి మొదలు రాకేస్తాళ్ళు. గోర్లగడ్డ రాంబాబు ఏం చేస్తున్నాడు.